హలో, నమస్కారం. నేను సురేఖ. నేను బాగున్నాను. మీరు బాగున్నారా? నాకు కొంచెం హెల్త్ బాగాలేదు. అయినా నన్ను మార్నింగ్ రొటీన్ నేను ఎలా సెట్ చేసుకున్నానో చూపిస్తాను. ఈరోజు హెల్త్ అస్సలు బాగాలేదు. టిఫిన్కి నిన్న ఇదే టిఫిన్, ఈరోజు ఇదే టిఫిన్ కాబట్టి నా వరకు వచ్చేసరికి నాకు పిండి ఏం లేదు. నిన్న మినప్పప్పు ఉట్టి మినప్పప్పే నానబోసి దోశలకు వేశాను. సో ఆల్మోస్ట్ అయిపోయింది. పిల్లలు తినంగా నాకు ఒక్క గంట ఉంది. సో హెల్త్ బాగాలేనప్పుడే కొంచెం మనం ప్యాంపరింగ్ చేసుకుంటే కొంచెం మూడ్ కొంచెం బాగుంటుంది. అందుకని శారీ కట్టుకున్నాను. శారీస్లో చాలా వ్లాగ్స్ వస్తాయి. ఇంకా ప్రజెన్స్ బాగుంటుందని, చూడటానికి చాలా అందంగా చక్కగా ఉంటుందని శారీ కట్టుకున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. పిల్లలకి కూడా ఇచ్చేసాను. పిల్లలకి 2 దోశలు, కొన్ని శనగలు వేసిచ్చాను. తినేసరి వెళ్ళారు స్కూల్కి. సో ఒక్క దోశ, ఆ శనగలు, రాగి జావ కూడా కాసుకుంటున్నాను. సో నాకు పిల్లలు స్కూల్ నుంచి వచ్చాక పిల్లలకు కూడా యూజ్ అవుతుంది కదా, అందుకని కాసుకుంటున్నాను. మోస్ట్లీ నా టిఫిన్ అనేది నేను హెల్దీ వేనే చూస్ చేసుకుంటాను. టిఫిన్కి ఏం లేకపోయినా నేను ఎలా సెట్ చేసుకున్నాను అనేది చూపిస్తున్నాను. చాలా వరకు నేను చూస్ చేసుకునేది హెల్దీ వేని. రాగి ఎక్కువ యూజ్ చేస్తున్నాను ఈ మధ్య నేను, బికాస్ నాకు చాలా హెల్త్ ఇష్యూ ఉండింది ఒకటి. సో దాన్ని నేను దీని ద్వారా క్యూర్ చేసుకోగలిగాను. ఎంతంటే అసలు చాలా పెద్ద ప్రాబ్లం అయిపోయింది నాకు. నేను హాస్పిటల్స్కి వెళ్ళటం కూడా మానేసి నా వరకు నేను క్యూర్ చేసుకున్నాను. ఆడవాళ్ళకి మగవాళ్ళకంటే రాగి చాలా ఇంపార్టెంట్. రాగి మీన్స్ ఐరన్ అనేది ఆడవాళ్ళకి చాలా ఇంపార్టెంట్. అది రాగిలో చాలా, అంటే రాగులలో చాలా ఎక్కువ కంటెంట్ ఉంటుంది కాబట్టి నేను ఎక్కువ యూజ్ చేస్తున్నాను ఈ మధ్య. జావ కానీ, దోశ కానీ, ఇడ్లీ కానీ, చపాతీ, అట్లా దట్ కైండ్ ఆఫ్ ఫుడ్స్ నేను ఎక్కువ యూజ్ చేస్తున్నాను. చూస్తున్నారు కదా. నేను తినటమే కాకుండా నా పిల్లలు కూడా తింటారు, ఎంజాయ్ చేస్తూ తింటారు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఒక హెల్దీ లైఫ్ స్టార్ట్ చేశాక మనకి అలా. నా హెల్త్ బాగాలేకపోయినా ఏంటి ఈరోజు శారీలోన, హెల్త్ బాగాలేనప్పుడే మనకి ప్యాంపరింగ్ అవసరం. నాకు ఎందుకో మీరే చూశారు కదా ఇందాక, చిన్న రాగి దోశలు 2 టమాటా చట్నీ. నేను అవి తినేసేయంగానే ఇవి తినేస్తా. శనగలు తిన్న తర్వాత ఒక 10 మినిట్స్ ఆగి రాగి జావ తాగేస్తా. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి ప్లీజ్, నాకు కొంచెం ఎంకరేజింగ్గా అనిపిస్తుంది. అండ్ రాగి జావ అన్నమాట. టిఫిన్ చేసిన ఒక 10 మినిట్స్ తర్వాత నేను రాగి జావ తాగేస్తున్నాను. కాలుతుంది. సొరకాయ జ్యూస్ తాగుతున్నాను. ఎందుకో నాకు సొరకాయ జ్యూస్ తాగాలనిపించింది. చెప్పే కదా, ఇప్పుడు జ్యూసులు చేసుకుని తాగుతూనే ఉంటాను. అండ్ మనకి వేడి చేయకుండా కూడా ఉంటుంది, చూసుకోండి. చాలా టేస్ట్ ఉంది తెలుసా ఈరోజు సొరకాయ జ్యూస్. అంతే, బాయ్. వీడియో నచ్చితే